బొగ్గు గనుల వేలాన్ని వెంటనే రద్దు చేయాలని సింగరేణి సంస్థకే కేటాయించాలని లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ రోజు స్థానిక కలెక్టరేట్ ముందు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. తెలంగాణకు వరప్రసాదమైన నల్ల బంగారం సింగరేణి, తెల్ల బంగారం పత్తి. కాబట్టి తెలంగాణలో తలమానికి ఎలాంటి సింగరేణిని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో వామపక్షాలు సిపిఐ, డెమోక్రసీ అందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా నిరసన ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? వాస్తవికంగా మోడీ గారే గోదావరికి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి ప్రైవేట్ పరం చేయమన్నారు. అంటే ప్రైవేట్ పరం అని చేయమని చెప్తూనే ఎందుకు ఇవాళ ఈ బొగ్గు బ్లాక్ల వేలాన్ని గ్లోబల్ టెండర్లో పెట్టి ఇవాళ మీరు మన రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కూడా నేను తెలంగాణ బిడ్డని అన్నాడు. తెలంగాణ బిడ్డవైతే తక్షణమే బొగ్గు బ్లాక్ల వేలాన్ని ఆపండి, ఆ లిస్టుకి వెళ్ళి తీసేయండి. ఇవాళ ఈ మొత్తం బ్లాకులు బొగ్గు బ్లాకులు ప్రైవేట్ పరమైతే సింగరేణి ఉండదు. సింగరేణి అంటే ఇంకా 15 లోపు 8 ఏళ్ళలోపు అయితే మొత్తం మరి ఏదైతుందో ఓపెన్ కాస్ట్ అన్ని కూడా మరి ఒక రకంగా అండర్ మైన్స్ అన్ని కూడా రద్దయిపోతాయి. ఓపెన్ అవి కూడా ఓపెన్ వెల్స్ కూడా అవి కూడా దగ్గర పడతా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కొత్త వేలం వాడితేనే, కొత్త వేలంలో సింగరేణి కేటాయిస్తేనే సింగరేణి బతుకుతుంది. అంటే సింగరేణి బతకాలంటే ఈ వేలాన్ని ఆపాల, సింగరేణి భవిష్యత్తు ఉండాలంటే వేలాన్ని ఆపాల. తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని మీరు గుర్తించకపోతే తెలంగాణ ప్రజలు తప్పనిసరిగా గుణపాఠం చెప్తారు, బుద్ధి చెప్తారు. అయితే ఇప్పుడు మేము మొన్ననే గెలిచినాం కదా అని విచ్చలవిడిగా వీరస్థానం చేయకండి. మొన్న కూడా మీకు ప్రజలు వాత పెట్టారు, గుణపాఠం చెప్పారు. మీకు 405 అనుకున్నదానికి మరి గుణపాఠం చెప్పి మీకు ఇతర పార్టీలపైన ఆధారపడే ప్రభుత్వాన్ని ఇచ్చారు. మోడీ గారు మీరు విచ్చలవిడిగా స్థైర్యదానం చేస్తే మీ ముక్కుకు ముగుదాడు వేయక తప్పదు, ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. తెలంగాణ బిడ్డ అన్న కిషన్ రెడ్డి గారు కూడా వేలాన్ని ఆపి సింగరేణిని పరీక్షించాలా, సింగరేణిని కాపాడుకోవాలా. సింగరేణి ద్వారా 1,25,000 మందికి ఉద్యోగాలు లభిస్తూ ఉన్నాయి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అంతా కలిసి ఉంటే ఇవాళ ఇంకా ఎక్కువ మంది ఉద్యోగాలకు అవకాశం రావాలంటే సింగరేణి బతకాల. భవిష్యత్తు యువతకి ఉద్యోగాలు దొరకాలంటే సింగరేణి బతకాల. సింగరేణి బతికితేనే ఈ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో ప్రజలకి లేదా బడుగు బలహీన వర్గాలకు, పేద వర్గాలకు న్యాయం జరుగుతుంది. వాళ్ళకి ఇంత ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. నిరుద్యోగ సమస్య కొంతమేర పరిష్కారం అవుతుంది. అందుకనే ఇప్పుడు ఇవాళ సింగరేణిని మీరు వేలం వాడితే అంటే తలకాయ తీసేసినట్టు, అంటే బట్టి మొండే ఉంటుంది. సింగరేణి బట్టి మొండే ఉంటే దానివల్ల ఏం రావు, రక్త ప్రసారం ఉండదు. కాబట్టి మీరు మొండ్యాన్ని తలకాయని తీసేస్తామంటే మాత్రం, ఈ వేలం ఆపకపోతే మాత్రం తలకాయని తీసేసినట్టే అని చెప్పి మేము సిపిఐ అభిప్రాయపడుతుంది, వామపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. అందుకని తక్షణమే మీరు వేలాన్ని ఆపండి. తక్షణమే మరి వేలాన్ని ఆపి ఇచ్చిన మాటలు తెలంగాణ